ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ నెల 30 వరకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. లేఅవుట్ల క్రమబద్దీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీల పరిధిలో 15 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా అందులో 15,894 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఉన్నారు. సుధీర్, లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గడువు నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా గడువు పెంచుతూ కాకపోతే పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయానికి సంబంధించి గడిచిన 2 రోజులుగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దని చెప్పేసి ఆలోచన చేసిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకోవడం దరఖాస్తు చేసుకోవడం ఇప్పటి వరకు కేవలం 5 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మిగతా 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సినది. అందులో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి పెద్ద పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30వ తేదీ నాటి కూడా 25% రాయితీ కూడా కల్పించాలని చెప్పేసి కూడా పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికీ 1000 కోట్ల రూపాయల మీద ఎల్ఆర్ఎస్ ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 1000 కోట్లు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మరొక 1000 కోట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కొంత ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కంటే. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.